టీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. భూ యాజమాన్యపు హక్కు ఉత్తర్వుల కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పబడింది. దేశంలో కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు 66% భూ వివాదాలకు సంబంధించినవే. భూ వివాదాలు పరిష్కరించడం కోసం వ్యాపార సౌలభ్యానికి తోడ్పడుతుందని, భూ యజమానుల యొక్క హక్కుల్ని డిజిటలీకరణ చేపట్టాలని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సూచించాయి. దానికి అనుగుణంగా 2019లో నీతి ఆయోగ్ ఒక బిల్లుని ప్రతిపాదించింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి బిల్లు యొక్క లక్ష్యం స్థిరాస్తుల యొక్క రికార్డులన్నీ ఒకే చోట లభ్యమవడము, హక్కుదారులు ఖరారు చేసి తద్వారా భూ లావాదేవీలను త్వరితగతిన పూర్తి చేయడం ఉద్దేశంతో ఈ యొక్క భూ యాజమాన్యపు హక్కు చట్టం నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. అయితే దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూ యాజమాన్యపు హక్కు చట్టాన్ని ప్రజలకు విరుద్ధంగా భూ యాజమాన్య హక్కులు కాలరాసే విధంగా తీసుకురావడం జరిగింది. దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి న్యాయవాదులు కొన్ని రోజులుగా రోడ్లు ఎక్కి నిరసనలు, ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ చేపట్టినటువంటి విధంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం రివిజన్కు మాత్రమే అవకాశం ఇచ్చింది. అప్పీలుకు, రివిజన్కు చాలా పరిమితులు ఉంటాయి. దీన్ని న్యాయవాదులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కేరళ రాష్ట్రం 2021లో అప్పీలుకు చేసుకునేటువంటి అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 246 రాజ్యాంగ అధికరణ రాష్ట్ర చట్టాల కన్నా పార్లమెంటు చట్టాలే పైచేయి సాధారణంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం విషయంలో విస్మరించి ఆ పార్లమెంటు చట్టాల కన్నా ఆంధ్రప్రదేశ్ చట్టం పైచేయి అని నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ చట్టంలో సెక్షన్ 3 స్థిరాస్తి క్లైములకు విస్తృత నిర్వచనం ఇచ్చింది. స్థిరాస్తి లీజులు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్థిరాస్తి అనుభవ హక్కులు, క్లైములు, ఆస్తిని స్వాధీనం పరచకుండా చేసుకున్న ఒప్పందాలు, అపరిష్కృత దావాలు, అప్పీళ్లు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తున్నాయి. దీన్ని కూడా న్యాయవాదులు అనేక విధాలుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ చట్టం, ఆస్తి బదిలీల చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, హిందూ వారసత్వ చట్టం, దివాలా స్మృతిలోని నిబంధనల కన్నా ఏపీ రాష్ట్ర చట్టంలో సెక్షన్స్ 20 నుంచి 25 వరకు పై చేయిగా ఉన్నాయని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఒక స్థిరాస్తి తమదేనంటూ చాలా మంది క్లెయిమ్ చేసిన సందర్భంలో ఆ దస్తావేజు సరి అయినదో కాదో తనిఖీ చేసే అధికారాన్ని 1908 నాటి రిజిస్ట్రేషన్ చట్టం రిజిస్ట్రార్కి ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ కొత్త చట్టం తప్పుడు భాష్యం చెప్పి ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నది. రిజిస్ట్రేషన్ చట్టం ఆస్తుల నమూనాను, విధి విధానాలు మాత్రమే చెబుతుంది. భూమిపై ఎవరికి హక్కు ఉంటుందో 1852 నాటి స్థిరాస్తుల బదిలీల చట్టము, 1956 నాటి హిందూ వారసత్వ సంక్రమణ చట్టము ఈ పరిధిలోకి వస్తాయి. ఇవి ఏవి కూడా కొత్త చట్టం పరిధిలోకి తీసుకుని రాలేదు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ APLA వద్ద రిజిస్టర్ కాని క్లైముల్ని గుర్తించదు. అంటే కేవలం కోర్టులో ఉండేటువంటి కానీ లేదా బయట ఉండేటువంటి లావాదేవీలు ఏవి కూడా ఈ పరిధిలోకి రావు. దీనివల్ల భూ యజమానులు చాలా నష్టపోతారు. ఇప్పటిదాకా కోర్టులో విచారణ కాకుండా ఉన్నవి చెల్లుబాటు కాకుండా పోతాయి. దీనివల్ల అసలైనటువంటి భూమి యొక్క ఆస్తిని, తమ వారసత్వంగా వచ్చినటువంటి విలువైన ఆస్తిని కోల్పోవడానికి అవకాశం ఉంది. స్థిరాస్తి యొక్క సమస్యలు కేవలం 7 రోజుల నుంచి 15 రోజుల లోపల దరఖాస్తు చేయాలని నిబంధన చాలా వరకు అసబుగా ఉందని న్యాయవాదులు కోరుతున్నారు. దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారని, వారికి ఈ న్యాయం గురించి కానీ ఈ చట్టాల గురించి కానీ తెలియకపోవడం వల్ల నిజమైనటువంటి ఆస్తుల్ని కోల్పోయి కబ్జాదారుల చేతిలోకి వాళ్ళ విలువైన ఆస్తులు పోతాయని న్యాయవాదులు నిత్యం పోరాటం చేస్తున్నారు. స్థిరాస్తి క్లెయిమ్ కేవలం 2 సంవత్సరాల లోపునే APLA వద్ద దాఖలు చేయాలని మరి ఒక నిబంధన పెట్టడం కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాదులు వాపోతున్నారు. అసలైన హక్కుదారునికి తెలియకుండా ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్థిరాస్తి తనదేనని చెప్తే అది న్యాయమైనా కాకపోయినా సరే ప్రత్యేక రిజిస్టర్లో అది నమోదవుతుంది. అది ఒక లిటిగేషన్లోకి వెళ్ళడానికి అవకాశం
అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. సివిల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులో విచారణలో ఉండేటువంటి స్థిరాస్తి యొక్క వ్యాజ్యాలు ఏపీఎల్ఏకు సమర్పించవలసి ఉంటుంది. దీనివల్ల పత్రాల సమర్పణ, ఫీజులు చెల్లింపు, కక్షిదారులకు భారీ ఖర్చు, కాలం వృధా అవుతుంది. న్యాయ పరిజ్ఞానం లేనటువంటి చేతిలోకి ఈ న్యాయం ఒక అపీల్ వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉందని న్యాయవాదులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ట్రిబ్యునల్ అధికారులు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా రాజకీయ ఒత్తిళ్లకు, పెద్దలకు వారు ఉపకారం చేసి అసలైనటువంటి భూ యజమానులకు నష్టం కలగజేస్తారని వారు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాలుగా నిరక్షరాస్యులైనటువంటి రైతుల నుంచి, విజ్ఞానం లేనటువంటి అనేక మంది వ్యక్తుల నుంచి భూ కబ్జాలు ఉండి అనేకమైనటువంటి భూ వివాదాలు లిటిగేషన్లో ఉండడం వల్ల ఇది మరింత పెచ్చిరేగిపోయేటువంటి అవకాశం ఉందని న్యాయవాదులు కోరుతున్నారు. కావున న్యాయవాదుల యొక్క సమస్య ప్రజల అందరి తరపున పోరాడుతున్నారు. న్యాయవాదులు ప్రజల కోసం, ప్రజల ఆస్తి కోసం, న్యాయం కోసం కూడా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని, ఈ చట్టంలో వచ్చినటువంటి కొత్త చట్టం వల్ల ప్రజలు కలిగేటువంటి ఇబ్బందులను, ప్రజలకు కలిగేటువంటి నష్టాల్ని పూర్తిగా నివారించవలసినటువంటి బాధ్యత న్యాయవాదుల మీద ఉంది. కాబట్టి వారు తప్పనిసరి పరిస్థితిలో గత కొద్ది రోజులుగా న్యాయవాదులు అందరూ మూకుమ్మడగా రాష్ట్రం మొత్తం అంతా కూడా రోడ్డెక్కి వారు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టడం జరిగింది. ఈ న్యాయవాదులు చేస్తున్నటువంటి ధర్నాలో, దీక్షలో కూడా ప్రజలందరూ తమ తమ ఆస్తులు కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ యొక్క న్యాయవాదుల యొక్క ధర్నాకి పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం విషయంలో దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగాలని రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులు అందరినీ కోరడం జరిగింది. దానికి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, ప్రజా పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.